డక్కన్ క్రానికల్లో అనుకుంటాను ఒక పత్రికల్లో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఫినాన్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 2,000 కోట్ల రూపాయలు రికమెండ్ చేశారట. కానీ ప్రధానమంత్రి గారు దీనికి 2,000 కోట్ల అవసరం లేదు, 900 కోట్ల రూపాయలు అయితే చాలు అని 100 కోట్ల రూపాయలు కట్ చేసి 900 కోట్ల రూపాయలు ఇస్తూ మరొక మాట కూడా వారు అన్నారట. ఏమిటంటే యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు కూడా ఈ డబ్బు రిలీజ్ చేయమాకండి. అంటే మేము ఇచ్చినటువంటి డబ్బు సక్రమంగా ఖర్చు పెట్టారనేటువంటి సర్టిఫికెట్స్ మాకు వచ్చేంత వరకు మీరు మళ్ళా ఈ డబ్బును రిలీజ్ చేయవద్దు అని ప్రధానమంత్రి గారు హుకుం జారీ చేశారంటే ప్రధానమంత్రి గారికి అంటే మీతో మిత్రత్వం ఉన్నటువంటి ప్రభుత్వం, మీరు కలిసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, వారికే మీ మీద అనుమానాలు వస్తున్నాయి. ఏమని? ఇంతకుముందు ఇచ్చినటువంటి డబ్బులు సక్రమంగా యూటిలైజ్ చేయలేదనేటువంటి భావనతో ఇవాళ మీ మిత్ర ప్రభుత్వమే అక్కడ ఉంటే దానికి సిగ్గుపడవలసినటువంటి మీరు కిక్ బ్యాక్స్ కోసం డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేస్తున్నారనే భావన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటే సిగ్గుపడవలసింది మీరు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నా. ఏమిటి అన్యాయం అంటున్నా? 2,000 కోట్ల రూపాయలు ఫినాన్స్ మినిస్టర్ రికమెండ్ చేస్తే 900 కోట్ల రూపాయలు మాత్రమే ప్రధానమంత్రి ఇస్తే అడిగి తెచ్చుకునే ధైర్యం లేకుండా ప్రతిపక్షాల మీద పడి డబ్బులు ఇచ్చుకొని ఏదో ప్రజాదరణ పెరిగిపోయిందని భావించడం సరైనటువంటి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు రాబట్టుకోవడంలో మెలకువగా వ్యవహరించండి తప్ప వారిచ్చిన డబ్బుని ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్లోకి, ఆ అకౌంట్ నుంచి ఈ అకౌంట్లోకి మీకు ఎక్కడ కిక్ బ్యాక్స్ వస్తే ఎక్కడ మీ కుమారుడైన లోకేష్ గారికి డబ్బులు ఇస్తారో తెలుసుకొని ఆ వర్క్స్కు మాత్రమే మీరు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేసేటటువంటి పరిస్థితి చేయటం వల్ల రాష్ట్రం భవిష్యత్తులో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ విధంగా వ్యవహరించండి తప్ప మరొక విధంగా వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు అని చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాము.